ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇటు తరుణం మనకి ఇచ్చినందుకే దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుని ప్రార్థనతో ముందుకు వెళ్దాము. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను. మొట్టమొదటి వచనం చదువుతున్నాను. ఆ దినములందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యంలో కేకవేయి ఒకరి శబ్దమని ప్రవక్త యెషయా ద్వారా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ముందుకెళ్దాం. మహాగరుడును మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కలికరమలిగిన ప్రభువా, కొద్ది నిమిషాల పాటు నీ పక్షాన పడబోతుండగా నన్ను నీ సులువు చాటున మరుగుపరచండి. నీ వాక్యము బ్రతికించేది, బాధలను అనుమతించేది. నీ వాక్ చేత అందరితోనూ మాట్లాడమని, నీ ఆత్మశక్తిని మాపై పొంగరించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు దివ్యనామములో వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతూ ఉన్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకున్నటువంటి లేఖన భాగంలో బాప్తిస్ముకుడైన యోహాను గురించి రాయబడి ఉంది. స్త్రీల కలిగిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు లేడు. యేసు ప్రభు కంటే 6 నెలల ముందుగా ప్రభువును గూర్చి చెప్పడానికి ఆయన వచ్చాడు. పాత నిబంధనలో ఏలియా ఎలాగైతే ప్రాఫెట్ ఆఫ్ ఫైర్ తీర్పును గురించి ఉన్నట్టుగా ప్రకటన చేశాడు, అలాగే యోహాను చేసినటువంటి పరిచర్య ఇంకా ఎవరు కూడా చేయలేదు. ఎందుకంటే రాజుల పరిత్రము కూడా ఆయన శాసించి ఇది తప్పు అని చెప్పగలిగినటువంటి ప్రవక్త అనేది వాస్తవం. పిల్లరా, యోహాను పరిచర్య మిగతా వారందరికంటే భిన్నమైన పరిచర్య. ఆయన వస్త్రధారణ భిన్నమైంది, ఆయన ఆహారం భిన్నమైంది, ఆయన బోధ భిన్నమైంది. ఆయన బ్రతికింది తక్కువ కాలమే, కానీ అతడు యేసు ప్రభువును చూపించడానికి లోకానికి వచ్చాడు. ఆయన అన్నాడు, ఇదిగో లోక పాపాలను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అన్నాడు. అరెస్ట్ చేయబడ్డాడు. ప్రియులారా, యోహాను ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే యేసు ప్రభువు మెస్సయ్యగా చూపించడానికి, ఆయనకు ముందు సర్వాన్ని సిద్ధం చేయడానికి వచ్చిన్నాడు. రాజుగారు వెళ్తున్నప్పుడు ఆయనకు ముందుగా ప్రకటన వినబడుతుంది. రాజుగారు వస్తున్నాడు అని ఒక అనౌన్స్మెంట్ ప్రకటన చేయబడుతుంది. ప్రజలందరూ కూడా ఆయన సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు. అలాగే మెస్సయ్యగా యేసుక్రీస్తుగా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కంటే ముందుగా 6 నెలలు యోహాను ప్రభు రాజుగా రాబోతున్నాడు. ఇదిగో మెస్సయ్య, దేవుని కుమారుడు అని చెప్పడానికి ఒక ప్రకటనగా ఆయన వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. వీళ్ళరా, వచ్చి ఆయన ప్రజలను సిద్ధపరిచాడు ప్రభు కొరకు. లేఖన భాగం చదువుకుంటూ మనం ముందుకు వెళ్దాము. 3వ అధ్యాయం 1వ వచనంలో ఆ దినములందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి, ఏ దినాలు? యేసు ప్రభు దినాల్లో, అనగా క్రీస్తు శకం 30వ సంవత్సరంలో అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన 30 ఏళ్లకు యేసు ప్రభు పరిచర్య ప్రారంభించాడు కనుక యేసు ప్రభు యొక్క 30వ సంవత్సరాల్లో ఆ దినముల్లో పరలోక రాజ్యము సమీపించింది. పరలోక రాజ్యము, దైవరాజ్యము సమీపించింది. పిల్లరా,
దైవరాజ్యం అనేటువంటిది యేసు ప్రభు యొక్క ప్రధానమైన బోధ. సెంట్రల్ థీమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దైవరాజ్యము పరలోక సమీపించింది. తెలుగులో పరలోక రాజ్యం సమీపించింది అన్నాడు, కానీ ఇంగ్లీష్లో అయితే ద కింగ్డమ్ ఈజ్ అట్ హ్యాండ్ అన్నాడు. హ్యాండ్ అంటే చేతిలోనే. ఇదిగో యేసు ప్రభు రాకతోనే పరలోక రాజ్యం భూలోకానికి వచ్చేసిందని ఉద్దేశంతో చెప్తున్నాడు. పరలోక రాజ్యము సమీపించింది అనేటువంటి ఈ మాట యేసు బాధ, యోహాను బాధ, అంతేకాకుండా శిష్యుని యొక్క బోధ కూడానే. పిల్లరా, వారు పరలోక రాజ్యం సమీపించిందని బాధ చేశారు. మారు మనసు పొందుడి. పరలోక రాజ్యము సమీపించింది కనుక మారు మనసు పొందండి. మారు మనసు పొందమంటే పశ్చాత్తాపడండి. పశ్చాత్తాపం అనేటువంటిది, పరివర్తన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. పిల్లరా, యాను చాలా ఉన్నట్టుగా జక్కరయ్య ఎలిజబెత్ కుమారుడినా ఇది పుట్టుకతోనే ఆశ్చర్యం కలిగింది. మోగవాడైనటువంటి తన తండ్రికి మాటలు వచ్చేసినాయి. వారందరూ ఆశ్చర్యపడతారు, ఇతడు ఎంత గొప్పవాడవుతాడో అని. పిల్లరా, ఆయన అంటాడు మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుతుండెను. ఈయన ప్రకటన బోధ అరణ్యంలో బోధ చేసి ఎవరు వస్తారు? కానీ యోహాను ప్రకటించగా అరణ్యంలో నుండే జనులు వచ్చారు. అతని పరిచర్య ఫలవంతమైనటువంటి పరిచర్య చేశాడు. ఆయన మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, మార్చుకోండి. మారు మనసు అంటే దిశ మార్చుకోవడం. లోకంలో ఉన్నటువంటి వారిని మనసు మార్చుకుని ప్రభు వైపు తిరగండి. అదే మారు మనసు. క్రీస్తునందు ప్రియ జనులారా, యోహాను యొక్క మంచి మాట ఏమిటంటే మారు మనసు పొందుడి, పశ్చాత్తాపడండి, ప్రభు వైపు తిరగండి. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభు యొక్క మాట కూడా ఇదే. చదువుదాము. 4వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. వాక్యం ఇలా సెలవిస్తుంది, చదువుతూ ఉన్నాను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించబడినది కనుక మారు మనసు పొందుడని ప్రకటింప మొదలు పెట్టాను. యోహాను బోధ ఒకటే, యేసు క్రీస్తు బోధ కూడా మారు మనసు పొందండి. రిపెంట్ యువర్సెల్ఫ్, మీకు మీరు మార్పు చెందాలా. క్రీస్తునందు ప్రియులారా, అంత మాత్రమే కాకుండా యేసు క్రీస్తు బోధ మాత్రమే కాదు, శిష్యుడి బోధ కూడా ఈ మారు మనసు బోధ. చదువుదాము. మార్కు సువార్త 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. 6:12 మార్కులో. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించచ్చు. హల్లెలూయా. శిష్యుని బోధ కూడా మారు మనసు పొందండి. మీ పాపాలు ఒప్పుకోండి, మీరు మార్పు పొందాలి. మార్పు చెంది పసిపిల్లల వాళ్ళైతే తప్ప పరలోక రాజ్యంలో చేరరు. కనుక మారు మనసు పొందని శిష్యులు బోధించారు. పిల్లరా, అంత మాత్రమే కాదు, ఆ శిష్యులే అపోస్తలులు. వారు కూడా ఇదే బోధ చేసినటువంటి వారుగా లేఖన భాగము చెప్తుంది. మారు మనసు పొందుడని అపోస్తల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయము 38వ వచనంలో ఇలా ఒక లేఖనం చలవిస్తూ ఉంది. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. చూసారా, శిష్యుల బోధ కూడా మారు మనసు, అపోస్తుల బోధ మారు మనసు. క్రీస్తునందు ప్రియ జనులారా, పరలోక రాజ్యము సమీపంలో ఉంది. రాజు మెస్సయ్య వచ్చినాడు. ఆ రాజ్యంలో మీరు చేరాలంటే మీరు మారు మనసు పొందాల్సినటువంటి వారుగా. ఇవాళ మారు మనసు చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. క్రీస్తునందు పిల్లరా, మారు మనసు గురించి బోధ కూడా ఈ లోకంలో లేదు. పిల్లరా, మారు మనసు అంటే పాపాలు ఒప్పుకొనడం, పశ్చాత్తాపడడం, కన్నీరు కార్చడం, వస్త్రాలు కాక హృదయాన్ని చించుకోవడం, మార్పు నిందినటువంటి జీవితాన్ని కలిగి ఉంటే పరలోక రాజ్యంలో మనం ప్రవేశిస్తాము. క్రీస్తునందు పిల్లరా, మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైన
అనేటువంటిదిగా లేఖన భాగము మాట్లాడుతూ ఉంది. మారు మనసు అంటే చీతాకోల్చిలకు మనందరికీ తెలుసు. ముందుగా అది గొంగళ పురుగు లాగా ఉంటుంది. గొంగళ పురుగు చితాకోల్చిలుగా ఎలాగైతే మారుతుందో అలాగే పాపాలు ఒప్పుకున్నప్పుడు నువ్వు మనసు మారుది, రూపాంతరం చెందుతావు. అలాంటి నువ్వు పాపాలు ఒప్పుకుంటే పవిత్రుడు అవుతావు. పిల్లలు రిపెంటెన్స్ అంటే పాపాలు ఒప్పుకోవడం అన్న విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్న బదులుగా ఉంటున్నాం. పాత నిబంధనల సంఖ్యాకాలంలో మనం చూస్తాం. మీ పాపాలు ఒప్పుకోవాలని ప్రభు చెబుతున్నాడు. పాప క్షమాపణ లేకుండా మీకు మారు మనసు రాదు. చాలా మంది అనుకుంటారు బాప్తిసం తీసుకుంటే అయిపోయింది. కాలంలోనూ చెరువులోనూ బాప్తిసం తీసుకుంటే అది బాహ్య గుర్తే తప్ప అంతరంగంలోనూ మార్పు చెందాలంటే మారు మనసు పొందాలి. అనగాని పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడితే తప్ప పరలోక రాజ్యం ప్రవేశించలేవు. పిల్లరా, 2వ వచనంలో అరణ్యంలో ప్రకటించుండెను. ప్రభు చెప్పాడు అరణ్యం ఎలా ఉంటుంది? బాగాదు కదా. అరణ్యం అంటే మన జీవితాలు మార్పు చెందాలని యోహాను అరణ్యంలో బోధ చేసిన అనేక మంది వచ్చినటువంటి వారుగా ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకున్న వారుగా ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియా దేవులారా, యేసు క్రీస్తుగా ఆయన లోకానికి మెస్సయ్యగా వచ్చాడు. యోహాను ఆయన గురించి తెలియపరుస్తున్నాడు. యెషయా గ్రంథంలో 43వ వచనం ఇలాగ రాయబడి ఉంది. యోహాను గురించి ముందుగానే యోహాను గురించి యెషయా గ్రంథంలో ప్రెడిక్టెడ్ చెప్పబడింది. చదువుతున్నాను. యెషయా 43. ఆలకించుడి, అడవులలో కూడా ప్రకటించున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవునికి రాజ్య మార్గం సరళము చేయుడి. క్రీస్తునందు పిల్లరా, అరణ్యములో ప్రకటిస్తున్నాడు. మార్గమును సిద్ధపరచుడి. క్రీస్తునందు పిల్లరా, ప్రభువుకు మార్గమును సిద్ధపరిచేటువంటి వారుగా మనం ఉండాలా. యోహాను కూడా ప్రతి మార్గాన్ని సదును చేయబడాలని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే రాజుగారు ప్రయాణం చేయలాగా అరణ్యంలో ఒక కేక, ఒకరి శబ్దము. యేసు గురించి యోహాను ముందుగానే చెప్తున్నాడు. ఆయన త్రోవలు సరళము చేయుడి. యేసు ప్రభు రాక కొరకై మార్గాలు సిద్ధపరిచాడు. పిల్లరా, మార్గం లేనిదే గమ్యం చేరలేము. గమ్యం చేరాలంటే మార్గం ఉండాల్సిందే. అందువల్ల యోహాను మార్గాన్ని సిద్ధపరచడానికి, హృదయాన్ని సిద్ధపరచడానికి, పిల్లరా, మార్గం వేయాలంటే ఎవరేస్తారు? ఇంజనీర్లు చేస్తారు. వాతావరణాన్ని చక్కగా తట్టుకునేటట్టుగా చక్కగా మార్గాన్ని వేస్తే దాని ముందు చక్కగా వెళ్ళిపోతారు రాజుగారు. కనుక యోహాను ఈ లోకానికి ఒక ఇంజనీర్గా, ఆయన మార్గాన్ని సిద్ధపరిచేటువంటి వాడుగా వచ్చినాడని, మార్గము సిద్ధపడడానికి వచ్చినటువంటి ఉన్నాడు. పిల్లల ఇతడు ఎలాంటి వాడంటే, నాడు ఏది ఎలాగైతే అరణ్యంలో ఉన్నాడో అలాంటి ప్రకటన చేసేటువంటి వాడుగా యోహాను ఉన్నాడు. 4వ వచనంలో ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మన చుట్టూ తోలుదట్టి ధరించుకున్నవాడు, మిడతలను అడవి తేలియు అతనికి ఆహారము, ఇతని ఆహారము కూడా భిన్నమైనటువంటిదిగా ఉంది. ఎలాగో ఏం తింటున్నాడు? ఆయన మిడతలు తింటున్నాడు, చేరే తింటున్నాడు, అరణ్యంలో ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఇతడు ఎలాంటి వాడంటే ఆహారం అరణ్యంలో మిడతలు నిర్గమాకాండంలో పంటలు పాడు చేసేవిగా మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తు పంటను ఇతడు ఆ మిడతలే తింటున్నాడు. మామూలుగా సైంటిఫిక్గా చికెన్, కోడి మాంసం కంటే, బీఫ్, పశు మాంసం కంటే ఈ మిడతల్లో 20% ప్రోటీన్స్ చికెన్లో ఉంటే, ఈ పశు మాంసంలో ఉంటే 60% ప్రోటీన్లు మిడతల్లో ఉంటాయి. యావనైతే ప్రోటీన్ రిచ్డ్ ఫుడ్ మిడతలను తింటూ తోలు తట్టి ఎందుకు ధరించాడు? ప్రతిష్ఠిత జీవితం, ప్రత్యేకమైన
జీవితం, పరిశుద్ధమైన జీవితం. కనుక ప్రియులారా, ఇతని ఫ్యాషన్ డ్రెస్సులు కాదు. ఈ లోకంలో కొంతమందిని చూస్తూ ఉంటాం, దేవుని బిడలా లేకపోతే ఇంకేమైనా యాక్టర్స్ అన్నట్టుగా. కానీ యోహాను జీవితం ఆదర్శప్రాయమైనటువంటి సరళమైనటువంటి ఆహారము, అంకిత భావం కలిగినటువంటి జీవితము యోహానులో మనం చూస్తూ ఉన్నాము. పిల్లరా, ఒంటె రోమన్ వస్త్రములు, సింపుల్ సిటీ, తోలు తట్టి రెడీ ఫర్ వర్క్, మినిస్ట్రీ కొరకు సిద్ధపాటు, తేనెయు శ్రేష్టమైన ఆహారం తింటున్నాడు ఆయన. ప్రోటీనైజ్డ్ బట్ సరళమైనటువంటి ఆహారము, ఆదర్శప్రాయమైనటువంటి జీవితము, ప్రతిష్ఠితమైనటువంటి జీవితము అతడు కలిగినటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియాజనులారా, ఆయన గొప్ప పరిచర్య మనము చూస్తూ ఉన్నాము. 5వ వచనంలో, ఆ సమయం యెరూషలేము వారును యూదయ వారందరూ యొర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి, అతను అరణ్యంలో ఉన్నాడు కానీ పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడుగా, ఆయన మీద ఏలియా ఆత్మ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రక్కన ఉన్నటువంటి పుస్తకంలో మలాకి గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకునుపు నేను ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపుతున్నాను. ఐఎమ్ సెండింగ్ ఏలియాను పంపుతున్నాను. మహాదినము రాకముందు పిల్లరా, ఏలియా అంటే ఎవరు? యోహానే, బాప్తిస్మకుడైన యోహానే. దేవుడు ముందుగా పంపుతున్నాను. అతని మీద ఏలియా ఆత్మ ఉంటుంది. అందువల్ల ఆత్మ కలిగినటువంటి వాడు అరణ్యంలో ఉన్నాడు సరే, ప్రజలు వచ్చి ఆయన దగ్గరకు వస్తున్నారు. 6వ వచనంలో, తమ పాపమును ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుతుండని. చూసారా ఎలా పొందుతున్నారు బాప్తిస్మం? వారు పాపమును ఒప్పుకొనుచు. క్రీస్తునందు ప్రియాజనులారా, వారు చేసిన పాపాన్ని ఒప్పుకుని సిద్ధపరిచి పరిశుద్ధపరచబడినటువంటి వారిని బాప్తిస్మాన్ని ఇచ్చుకున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఇవాళ చాలా మందికి బాప్తిస్మాలు తీసుకున్నారు. నేను కూడా చాలా మందికి ఇచ్చాను బాప్తిస్మాలు. కానీ బాప్తిస్మం తీసుకున్న మంచిదే, పాపాల గురించి సరైన అవగాహన ఉండటం లేదు. వాళ్ళ పశ్చాత్తాపం అనేటువంటి చెందట్లేదు. వాళ్ళ మారు మనసు కలిగిన జీవితం ఉండట్లేదు. వాళ్ళ పిల్లరా, మారు మనసు అంటే నెలలో ఉండినంత మాత్రం రాదు. అనుదినము నీవు క్రీస్తుని శిలువలో ఎత్తుకుని అనుదినము పాపాలు ఒప్పుకొనొచ్చు. దినదినము క్రీస్తు యేసు యొక్క రూపంలోనికి నువ్వు దినదినము మార్చబడాలా. మారు మనసు అంటే ప్రతిరోజు పొందుతూనే ఉండాలా. క్రీస్తు యొక్క రూపంలో వచ్చి పరిత్రము, మనం పోయే పరిత్రము. ఈ మారు మనసు కలిగినటువంటి వారంగా క్రీస్తునందు ప్రియాజనులారా, వారు మారు మనసు నిమిత్తమై పాపాలు ఒప్పుకొనుచు వారు బాప్తిస్మం తీసుకున్నటువంటి వారుగా, అనగా బాహ్య గుర్తుగా బాప్తిస్మం అనేటువంటిది ఉంది. వారు పాపాలు ఒప్పుకున్నారు. సంఖ్యాకాండము 5:7 చదువుతున్నాను. సంఖ్యాకాండము 5:7లో పరిశుద్ధ లేఖన భాగము ఇలాగా సెలవిస్తూ ఉంది. సంఖ్యాకాండం 5:7, వారు తాము చేసిన పాపములు ఒప్పుకొనవలెను, మరియు వారు తమ అపరాధము వలన నష్టమును సరిగా ఉంచుకొని దానిలో 5వ వంతు దానితో కలిపి ఎవరికి విరోధంగా అపరాధము చేసిరో వానికి ఇచ్చు కొనవలెను. వారు తమ పాపాలు ఒప్పుకొని, చూసారా మారు మనసు అంటే ఏంటి? కడగబడినటువంటి జీవితం, పాపాలు ఒప్పుకున్నటువంటి జీవితం. నాడు యోహాను కాలంలో ఉన్నవారు తమ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నటువంటి వారిగా చూస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, 7వ వచనంలో, అతడు పరిసయ్యుల్లోను సద్దుకాయుల్లోను అనేకులు బాప్తిస్మం పొందుట చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసు తను పాము ఫలించుడి.
యోహాను అంటున్నాడు, పరిసయ్యులు సదుకాయలు వచ్చి బాప్తిసం తీసుకోవడానికి చూసి అనేమన్నాడు తెలుసా? సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకున్నట్టు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసు తగిన ఫలము ఫలించుడే. సర్ప సంతానమా అంటే ఎవరు ఊరుకుంటారు? ఇవాళ ఊరుకుంటారా? ఊరుకారు కదా. ఎందుకంటున్నాడు? పాత నిబంధనకి కొత్త నిబంధన మధ్య సుమారుగా 400 సంవత్సరాల తేడా ఉంది, డిఫరెన్స్. ఆ కాలంలో ప్రవక్తలు లేరు, చెప్పేవాళ్ళు లేరు. చెప్పేవారు లేకపోవడంలో ప్రజలు ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి వారి హృదయాలు ఎలా ఉన్నాయంటే సర్ప సంతానంగా వారు తయారైపోయారు. సర్పాల వల్లే. సర్పం ఏం చేస్తుందండి? పగబట్టుతుంది, కాటేస్తుంది. మనుషులు సర్పాల్లాగా తయారైపోయారు. మొట్టమొదటి ప్రవక్త లేదా పాత నిబంధన చివరి ప్రవక్త, పాత మన ప్రవక్త కూడా చెప్పవచ్చు యోహాన్ని. క్రొత్త నిబంధనలో ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభు కంటే ముందు వచ్చాడు ఆయన. యెషయా గ్రంథంలో, మలాకి గ్రంథంలో చెప్పబడింది యోహాను గురించి, బాప్తిస్మకుడైన యోహాను గురించి. అందువల్ల ఆయన అంటున్నాడు, సర్ప సంతానమా. పిల్లరా, భయంకరమైనటువంటి జీవితాలు, సర్పల్లాగా మనుషులు తయారైపోయారు. భయంకరమైనటువంటి జీవితాలు వారిలో ఉన్నాయి. అందువల్ల రాబో తప్పించుకున్నట్టు బుద్ధి చెప్పేవాడు ఎవడు? మీ జీవితాలు సర్పాల వలె ఉన్నాయి. వాళ్ళేమంటున్నారు 2వ వచనంలో, అబ్రహాము మా తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ళ వల్ల అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలవాడు నేను మీతో చెప్తున్నాను. పిల్లరా, అబ్రహాము మా తండ్రి. వాళ్ళేమన్నారంటే, మాటంటే మా తండ్రి అబ్రహాము, అబ్రహాము సంతానం మేము అన్నారు. ప్రభు ఏమన్నాడు? మీరు సర్ప సంతానము. సారీ, యోహాను ఏమన్నాడంటే మీరు సర్ప సంతానము. వాళ్ళేమనుకున్నారు? అబ్రహాము సంతానము, అబ్రహాము మా తండ్రి, జాతికృత మాకు ఆయన పరలోకంలో ఉన్నాడు మా తండ్రి. ఆయన విడలంగా మేము అందరం పరలోకంలో చేరుతామంటే ఈ బాప్తిస్మకుడైన యోహాను అంటున్నాడు, మీరు సర్ప సంతానము, హృదయాలు చెడిపోయినాయి, మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి. శరీరానికి శుద్ధి నీళ్ళతో చేసుకుంటాం, స్నానం చేస్తాం ప్రతిరోజు మనం. అలాగే ఆత్మశుద్ధికి నిర్మలమైనటువంటి వాక్యం చేత మీరు మారు మనసు పొందాలా. క్రీస్తునందు ప్రియా దేవులారా, వారు మేము యోహాను వారసులము, మేము అబ్రహాము వారసులము కనుక మాకు భయం ఏంటి? మా తండ్రి అబ్రహాము అని శాస్త్రంలో పరిసయ్యులు చెప్పుకున్నారు. కానీ పిల్లరా, వారు మారు మనసు పొందవలసినటువంటి వారుగా ఉన్నారని లేఖనం మాట్లాడుతుంది. 8వ వచనంలో, అబ్రహాము మా తండ్రి అని మీలో మీరు చెప్పుకున్నట్టు తలంచవద్దు. దేవుడి రాళ్ళ వల్ల అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలని మీతో చెప్తున్నాను. ఇప్పుడే గొడ్డలు చెట్టును వేరున ఉంచబడినది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. క్రీస్తునందు ప్రియా జనులారా, రాబోయే ఉగ్రతను ఎవరు తప్పిస్తారు? మంచి ఫలాలు మీరు ఫలించాలి. వారు ఏమనుకున్నారంటే, మాకు ధర్మశాస్త్రం ఉంది, అవి పాటిస్తే నీతిమంతం అవుతాము, పరలోకం వెళ్తాము, లేఖనాలకు అధికారం ఉంది. కానీ ప్రియులరా, బాహ్య సంబంధమైన వారసత్వం పరలోకంలోకి చేర్చదు. అన్యజనుల వలె వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. అందువల్ల తగిన ఫలాలు ఫలించండి. ఫలించకపోతే చెట్టున గొడ్డలి ఉంచబడింది. ఫలించిన చెట్టును రైతులు ఏం చేస్తారో చూస్తారు కొంతకాలం. అవి ఫలించకపోతే నరికి పారేస్తారు, తీసి పారేస్తారు. రైతుల వలె ప్రభువు ఫలించినటువంటి వారిని తీసివేస్తారని చెప్తా ఉన్నాడు.
కనుక పిల్లరా, నరకబడి అగ్నిలో వేయబడును. అగ్నిలో వేస్తే కాలిపోదు, బూడిదైపోదు, పనికిరాదు. కనుక పాప క్షమాపణ పొంది మారు మనసుతో పరాలు మీరు ఫలించేవారుగా ఉండాలని యోహాను చెప్తున్నాడు. క్రీస్తునందు పిల్లరా, 11వ వచనంలో మారు మనసు నిమిత్తము నేను అగ్నిలో మీకు బాప్తిసం ఇస్తున్నాను. 11వ వచనంలో మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇస్తున్నాను. అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. పిల్లరా, బైబిల్ చెబుతుంది, నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నా మారు మనసు కొరకు. కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, చెప్పులు ఊయడానికి కూడా సరిపోను. తన ఏమై ఉన్నాడు, తన స్థితి ఏంటో, తన పరిస్థితి ఏంటో చెప్పుకున్నాడు. పిల్లరా, ఎంత తగ్గింపు, ఎంత దీన మనసు. ప్రభు చెప్పాడు యోహాను అంత గొప్పవాళ్ళేడని. అయినా ప్రభు ముందు తన స్థితిని చెప్పుకుంటున్నాడు. ప్రభు ముందు తను ఏమై ఉన్నాడో చెప్పుకుంటున్నాడు. ఏమనుకున్నాడు ఆయన? చెప్పులు మోయుటకైనను పాత్రను కాను. తగ్గింపు ప్రియులారా, క్రీస్తునందు ప్రియులారా, ఇతడు యోహానుకే బాప్తిసం, ప్రభువుకు బాప్తిసం ఇస్తాడు. ఆయన గొప్ప తగ్గింపు. ఆయన వచ్చి పరిశుద్ధాత్మతోనూ, పరిశుద్ధాత్మ పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి, అగ్నితోనూ. అగ్ని అంటే అగ్ని ఏం చేస్తే కాల్చివేస్తుంది. గోధుమ పొట్టంతా కూడా ఎగిరిపోద్ది, కాలిపోద్ది. గోధుమ కింద భూమిలో కూడా బ్రతకాలి. అలాగనే దేవుని బిడ్డలు పరిశుద్ధాత్మ చేత కాల్చబడటం అంటే మనలో ఉన్న భ్రష్టులు, మనలో ఉన్నటువంటి పనికిరాని దాన్ని అంతా కూడా కాల్చివేస్తాడంటే అది తీర్పు తీరుతాడు. ప్రభు తీర్పు తీర్చడానికి వస్తున్నాడు ఆయన. మీరు కనుక ఫలించకపోయి సరైన ఫలితాలు లేకపోతే ఆయన అగ్నిలో అనగా సమస్త కర్మశాన్ని కూడా ఆయన కాల్చివేసేటువంటి వాడుగా ఉన్నాడు. అగ్ని అనగా తూర్పు, పవిత్రతలోనికి ఆయన తీసుకుని వస్తాడు. క్రీస్తునందు పిల్లారా, ప్రతి పొట్టును, పనికిరాని అవశేషాలను ఆయన తీసుకుని, మనలో పనికిరాని అంటే ఇక్కడ గర్వాలు, అధికారం ఉండగానే, డబ్బు ఉండగానే, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ బాగుంటే గర్వాలు వస్తూ ఉంటాయి. ప్రభు అంటున్నాడు, కాల్చివేస్తాను, సర్వం తీసేస్తాను. వీళ్ళరా, బరువైన గింజలన్నీ ఉంటాయి. బరువు లేని గింజలు ఉంటాయి కదా, ఊసులనేవి కాలిపోతాయి ప్రభు వస్తే. ఏ గింజ వల్ల నువ్వు ఉంటున్నావు? ఆయన పరిశుద్ధాత్మక శక్తి. ఆయన పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుతారు. ప్రభు శక్తినిచ్చేవాడు నీకు. అట్లాగే గర్విష్ఠులు, పాపులను, దుర్మార్గులు, దుష్టులను ఏం చేస్తాడు? అగ్నిలోను కాల్చివేస్తాడు. అలాంటి వారిని ప్రియాదేవులారా, ఆయన శుద్ధి చేసేటువంటి వాడు ఉన్నాడని మనము జ్ఞాపకము చేసుకున్న బుద్ధులుగా ఉంచుకున్నాం. ఆయన అగ్నిలో బాప్తిసం ఇస్తే నిలవగలవా? ఉండగలవా? 12వ వచనంలో ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసి గోధుమలు కొట్లో పోసి ఆరునెగ్గుతో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. చూసారా, ఆయన చేతిలో చాట ఉంది. ఫ్యాన్ అయితే మొత్తం కొట్టుకుపోతాయి కదా, చెత్త అంతా పోతుంది. అలాగే ఫ్యాన్ అనగా చాట ఉంది. ఫ్యాన్ వేస్తే ఆయన ఫస్ట్ మొత్తం పోతుంది. కళ్ళను శుభ్రం చేసి గోధుమలు పుట్టిని వేరు చేస్తాడు, అగ్నిలో కాల్చి వేస్తాడు పనికిరాని వాటిని. వీడరా, ఆరునగ్నితో పొట్టును కాల్చివేయనని చెప్పాను. ఇవిడేం చేయబోతున్నాడు? శుద్ధి చేయబోతున్నాడు, కాల్చివేయబోతున్నాడు. 12వ వచనంలో ఆయన చేతిలో చాట ఉంది. ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసి గోధుమలు కొట్టును వేరు చేస్తాడు, అగ్నిలో కాల్చివేస్తాడు పనికిరాని వాటిని. వీడరా, ఆరునగ్నితో పొట్టును కాల్చివేయనని చెప్పాను. ఇవిడేం చేయబోతున్నాడు? శుద్ధి చేయబోతున్నాడు,
ఎలాగున్నావు నువ్వు? గోధుమ గింజ వలె ఉన్నావా, పొట్టు వలె ఉన్నావా? నీకు తెలుసు, ఈ అంతరాత్మకు తెలుసు ఎలాంటి వాడవో. కనుక ప్రియులారా, మనం గోధుమ గింజ వలె ఉండాలని లేఖనం మాట్లాడుతుంది. 13వ వచనంలో, ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర ఉన్న అతని యొద్దకు వచ్చెను. యేసు ప్రభు వచ్చాడు యోహాను దగ్గరకు. గలిలయ నుండి యోర్దాను దగ్గర ఉన్న అతని దగ్గరకు ప్రభు యోహాను దగ్గరకు వచ్చాడు. ఎందుకు? 14వ వచనంలో, అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుదువా అని ఆయనను నివారింపను. కానీ యేసు ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తులాగు నెరవేరుట మనకు తగినదని అతనికి ఉత్తరం ఇచ్చాను. కనుక అతడు అలాగూ కానిచ్చను. క్రీస్తు పిల్లరా, ఇక్కడ యోహాను బాప్తిస్మం ఇస్తున్నాడు, అనేకులు తీసుకుంటున్నారు. కానీ యేసు ప్రభు కూడా వచ్చాడు. ఎవరన్నాడు, నువ్వు నాతో బాప్తిస్మం తీసుకుంటావా? బాప్తిస్మం ఎందుకు తీసుకున్నారు వాళ్ళు? పాప క్షమాపణ నిమిత్తానికి గుర్తుగా తీసుకున్నారు. కానీ యేసు ప్రభు ఏమైనా పాపం చేశాడా? ఆయనలో పాపం ఉందా? లేదే. మరెందుకు? నీతి యావత్తును ఇలాగ జరిగించడానికి. ప్రియులారా, నీతి యావత్తు అంటే ఏమిటి? యేసు ప్రభు బాప్తిస్మం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే పాపం లేనివాడని యోని. కానీ మనకు మార్గం నేర్పడానికి, క్రమం నేర్పడానికి. అంతేకాకుండా నీతి యావత్తు అంటే యేసు ప్రభు ఆయన పాపిగా మారబోతున్నాడు. ఆయన మనందరి పాపము ఆయన మీద మోపబడుతుంది. ఆయన పాపిగా ఎంచబడుతున్నాడు ఆయన. అందువల్ల పాపాన్ని వాడిని తీసుకోవడానికి, నీతి యావత్తు నెరవేర్చడానికి ఆయన కూడా ఒక మానవుడిగా ఈ లోకంలో పాపులుగా ఎంచబడినటువంటి వాడుగా బాప్తిస్మాన్ని తీసుకున్నాడు. పిల్లరా, ఆయన పాపులు స్నేహితుడుగా పిలువబడ్డాడు. ఆయన తిండిపోతుగా అన్నారు ఆయన్ని. అంతేకాకుండా ఆయన సొంకరులతో పాపులతో నివాసం చేశాడు. కల్వరి శిలువలో నీ కొరకు, నా కొరకు, మన అపరాధ నిమిత్తమై ఆయన పాపిగా చేయబడ్డాడు. కనుక పాపాత్ముడుగా ఆయన గుర్తింపబడ్డాడు. పాపుల స్థానంలో ఆయన నిలవబడ్డాడు. కనుక యేసు ప్రభు బాప్తిస్మం తీసుకోవాల్సి నీతి యావత్తును. అతను నరగొట్టబట్టే యెహోవాకు ఇష్టమైన అదే నీతి. యేసు క్రీస్తు దేవుని నీతి అయి ఉన్నాడు. కనుక ప్రియులారా, ఆయన బాప్తిస్మం పొందినటువంటి వాడుగా ఉన్నాడు. 16వ వచనంలో, యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకునకు వచ్చాను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి వచ్చి తన మీదకి వచ్చేట చూచెను. ప్రియులారా, బాప్తిస్మం పొందిన వెంటనే ఆకాశము తెరవబడింది. దేవుని ఆత్మ పావురం వలె తన మీదకి వచ్చుట చూచెను. 17వ వచనంలో, మరి ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. పిల్లరా, తండ్రి మాట్లాడుతున్నాడు, ఈయనే నా ప్రియ కుమారుడు. కుమారుడు బాప్తిస్మం తీసుకుంటున్నాడు. పరిశుద్ధాత్ముడు పిల్లరా ఆయనతో ఉన్నటువంటి వాడికి ఉన్నాడు. ఆయనే ప్రియ కుమారుడు, నేను ఆనందిస్తున్నానని మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు పిల్లరా, పరిశుద్ధాత్మ రావడాన్ని మనం చూస్తున్నాం. పావురం రూపంలో పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చింది. తండ్రి నా ప్రియ కుమారుడు అంటున్నాడు. కుమారుడు బాప్తిస్మాన్ని పొందుతున్నాడు. త్రిత్వత్వంలో ఏకత్వం, ట్రినిటీ ఇన్ యూనిటీ. తండ్రి నా ప్రియ కుమారుడని, పరిశుద్ధాత్మ పావురం రూపంలో కుమారుడు బాప్తిస్మాన్ని పొందుతున్నాడు. పిల్లరా,
త్రిత్వాన్ని మనం చూస్తున్నాం. త్రిత్వము అనే మాట బైబిల్లో లేదు, కానీ అక్కడ త్రిత్వాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆత్మ రావడం, తండ్రి మాట్లాడడం. వీళ్ళారా, ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడు, ఆయన ఆత్మచేత నడిపించినటువంటి వాడు యేసు ప్రభు. కనుక త్రిత్వము ఆయన బాప్తిస్మం తీసుకోవడంలో మనం కనబడతాము. క్రీస్తునందు పిల్లారా, ఈ 3వ అధ్యాయంలో యోహాను గ్రేట్ ప్రాఫిట్, పాత నిబంధన ప్రవక్త అని చెప్పాలి. ఎందుకో పాత నిబంధనలు అనగా 400 సంవత్సరాలు ప్రవక్త లేరు కనుక దేశమంతా ప్రజలంతా చెడిపోయినప్పుడు సర్ప సంతానమా అని మాట్లాడుతూ వారు మారు మనసు రక్షణ పొందమని ప్రత్యేకంగా ఒక పరిశుద్ధమైనటువంటి వస్త్రాలతో శ్రేష్టమైనటువంటి తేనె మిడతలు తినుచు ఆదర్శప్రాయమైన పరిచర్య చేశాడు. ఆయన యేసు ప్రభు కంటే ఆయన ముందుగా వచ్చి, ప్రభు కంటే ముందుగా ఆయన ప్రకటన చేస్తూ మార్గమును యేసు ప్రభు కొరకు సిద్ధపరిచి, ఇదిగో లోక పాపాలు మోసుకుని దేవుని గొర్రెపిల్లని చెప్పి అరెస్ట్ చేయబడ్డాడు, జైల్లో వేయబడ్డాడు. యోహాను శిరచ్ఛేదనం చేయబడ్డాడు. పిల్లరా, యోహాను జీవితము పరిచర్యకు గొప్ప మాదిరి. పాపాన్ని ఖండించాడు, ఉన్నట్టు తీర్పుల గురించి, ఉగ్రత గురించి, మారు మనసు గురించి ప్రకటించి అనేక మందికి బాప్తిస్మాలు ఇచ్చాడు. పిల్లరా, నేను అనుకుంటాను యేసు ప్రభు కంటే జోసిఫస్ అనేటువంటి చరిత్రకారుడు అనేక విషయాలు యోహాను గురించి రాశాడు. ఆయన శిష్యుల యొక్క శిష్యుడు. ప్రియాదులారా, ద గ్రేట్ పర్సన్ బాప్తిస్మ యోహాను. అంతటి వారెవరు కూడా లేరు, గొప్పవాడు. యేసు ప్రభు కూడా మంచి సాక్ష్యాన్ని చెప్పినటువంటి వాడుగా ఆయన గురించి ఉన్నాడు. ప్రభుకే ఆయన బాప్తిస్మాన్ని ఇచ్చాడు. ప్రియులారా, సర్ప సంతానం అని ప్రకటించగలిగినటువంటి గొప్ప వ్యక్తి యోహాను. కావున యోహాను పరిచర్య ఆదర్శప్రాయమైంది. బాప్తిస్మాలు ఇచ్చాడు, మారు మనసు కోసం ప్రకటించాడు, యేసు ప్రభువును చూపించాడు తన జీవితం ద్వారా. ఇదిగో లోక పాపాలు మోసుకునేటువంటి దేవుని గొర్రెపిల్లని ఆయన అరెస్ట్ చేయబడ్డాడు, జైల్లో పెట్టబడ్డాడు, పిల్లలు చంపబడ్డాడు. ప్రభు కొరకు అసాక్షిగా మారి ఉన్నాడని చెప్పక తప్పదు. కనుక యోహాను మాదిరి మనందరి పరిచర్యకు ఆదర్శప్రాయమైనటువంటి గొప్ప పరిచర్యగా యోహాను పరిచర్య ఉంది. దేవుడి మాటలు దీవించిందా ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, యోహాను నీకంటే ముందుగా వచ్చి మార్గమును సిద్ధపరిచి లోక పాపాలను మోసుకు దేవుని గొర్రెపిల్ల నిన్ను చూపించాడు. ప్రభువా, ఆ పరిచర్య ద్వారా, మా జీవితాల ద్వారా నిన్ను చూపించేటువంటి వారిగా చేయమని, చేరవచ్చిన ప్రతి బిడ్డను పేరు పైన దీవించి మహిమగణత ప్రభావం మీరే పొందమని, ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్కరిలోనూ కూడా ఈ పరిశుద్ధాత్మ క్రియ జరిగించి మహిమగణత ప్రభావం మీరే పొందమని యేసు దివ్యనామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మను సహవాసము సదాకాలం తోడైంది కాసి కాపాడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.